ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో 13వ వారం నామినేషన్స్కి సంబంధించి ముగ్గురు ఇంటి సభ్యుల విషయంలో ఒక చిన్న అనుమానం, ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. అదేంటనేది కనుక మనం చూసినట్టయితే, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. రోహిణి మెగా చీఫ్గా ఉంది కాబట్టి తనకు అవ్వడానికి లేదు. సో ఎవరెవరికి హైయెస్ట్ ఓట్స్ పడ్డాయంటే, ఫస్ట్ విష్ణుప్రియ. తనకి దాదాపుగా ఇంట్లో ఉన్న 9 మందిలో 7గురు నామినేట్ చేశారు. ఓకే, అంటే 6గురు నామినేట్ చేశారు. తన కాకుండా పృథ్వీ, నిఖిల్ కాకుండా అందరూ చేశారు తనకి. ఓకే, సెకండ్ ఓట్స్ పడింది గౌతమ్కి ప్రేరణ, పృథ్వీ, నిఖిల్తో పాటుగా ప్రేరణ, నబీల్ కూడా చేసాడు మనం నిన్న చూసినట్టుగా. సో నెక్స్ట్ హైయెస్ట్ ఓట్స్ తర్వాత పృథ్వీకి కూడా నాకు తెలిసి పృథ్వీకే సెకండ్ హైయెస్ట్. ఎందుకంటే ఆ, ఆ, మన గౌతమ్ నామినేట్ చేశాడు పృథ్వీని, రోహిణి చేయలేదు, అవినాష్ చేశాడు, తేజ చేశాడు. సో 4-4 అక్కడ ఇద్దరు సమానం అయిపోయారు. వీళ్ళు ముగ్గురికి హైయెస్ట్ ఓట్స్. పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే, నిఖిల్ ప్రేరణని నామినేట్ చేశాడు. ఎస్, నిఖిల్ గౌతమ్ని ప్రేరణని నామినేట్ చేశాడు. ప్రేరణని ఎందుకు చేశాడంటే, నిన్న కంప్లైంట్ బాక్స్లో తను రాసింది కదా, నువ్వు నీలా ఉండు, నువ్వు వేరే రకంగా ఉండద్దు అని చెప్పేసి, నువ్వు కొంచెం ఫ్లిప్ స్టార్ లాగా చేసిన అంత ఘాటుగా రాసేసరికి నిఖిల్ కొంచెం బాధపడ్డాడు ప్రేరణ విషయంలో. సో నిఖిల్ ప్రేరణ నామినేట్ చేశాడు. ప్రేరణ మాత్రం విష్ణుప్రియని, గౌతమ్ని చేసింది. సో ఇక్కడ వీళ్ళ ముగ్గురు నుంచున్నారు కదా, వీళ్ళ ముగ్గురు కూడా కామన్గా విష్ణుప్రియకి వేస్తారు. తేజ విష్ణుప్రియకి, పృథ్వీకి, రోహిణి విష్ణుప్రియకి, నబిల్కి ఎందుకు వేసిందంటే, ఆ కెప్టెన్సీ టాస్క్ లో ఇసుక పైనుంచి పోసాడు కదా, సో అక్కడ తను ఫీల్ అయ్యి వేసింది. అవినాష్ వచ్చేసరికి పృథ్వీకి, విష్ణుప్రియకి. పృథ్వీకి ఎందుకు అంటే మనకు తెలిసిన విషయమే, వాళ్ళిద్దరికి గొడవైంది. సో వీళ్ళ ముగ్గురు కూడా నామినేట్ చేశారు. మన టోటల్గా నామినేషన్స్ లెక్క ఎవరున్నారు అంటే, తేజకి, నిఖిల్కి, నబిల్కి ఒక్కొక్క ఓటే పడింది. సో ఈ ఓటుని బిగ్ బాస్ ఇంకా కన్సిడర్ చేసినట్టు చూపలేదు. కానీ 13వ వారం కాబట్టి ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. సో అందరూ నామినేషన్స్లో ఉన్నారు ఈ వారం, ఒక్క రోహిణి తప్ప. అంటే 8 మంది నామినేషన్స్లో ఉన్నారు.